నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా? 18 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను, సీనియర్ మోస్ట్ని. సీనియర్ మోస్ట్ అయితే నిన్నే అడగాలయ్యా ఈ ప్రశ్న. మిస్టర్ కృష్ణారావు, ఒక మంత్రి గారు తన నాయనమ్మ తద్దినం కోసం తన ఊరు వెళ్తే అడుగడుగునా పోలీసు బందోబస్తు పెడుతుంది మీ గవర్నమెంట్. ప్రజాధనం మోసుకెళ్తున్నావు, ఇంటింటికి వెళుతున్నావు, తంతే పడిపోయేలాగున్నావు. నీ వెనక పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదు ఈ గవర్నమెంట్? ఇది ఎక్కడ సుత్తిరా బాబు? ఇంతకీ వెంకటలక్ష్మి గారు ఉన్నారా లేరా చెప్పండి. సరే, ఆవిడ లేదు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, ఆవిడ అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావయ్యా? డబ్బు కట్టిన వాళ్ళకే తిరిగి పంపించేస్తాం. మరి వాళ్ళు కట్టిన ఎంఓ ఛార్జీలు డిపార్ట్మెంట్కి. అది ఎలాగయ్యా? మా డబ్బును కొంతకాలం మీ దగ్గర మూట కట్టించుకొని మళ్ళీ మాకే వాపసు ఇవ్వడానికి మేము ఛార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో ఉంచుకుంటే వడ్డీ ఇస్తారు కదయ్యా. ఏం బ్యాంకులకో రూలు, పోస్టల్ డిపార్ట్మెంట్కో రూలునా? I want to know why your blessed government is showing discrimination on the citizens of India. I want you to write to Delhi and get clarification, will you? బుర్రగో కూడా మొదలెట్టావా? నువ్వు పోస్ట్ మ్యాన్గా రిటైర్ అవుతావయ్యా. లక్ష్మి, మనీ ఆర్డర్ వచ్చింది చూడు.